నందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. కోపం వస్తే మీరేం చేస్తారు? ప్రతి మనిషికి కోపం రావడం సహజం. భక్తులు భక్తిహీనులు అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరూ ఏదో సమయంలో తమ కోపాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు. నిన్నటి వీడియోలో ఏది ఆ పరితాపము అనే అంశాన్ని మీతో మాట్లాడుతున్న సమయంలో అపోస్తలుడైన పౌలు పరితాపము చెందిన ఆ వచనాన్ని నేను ఇంగ్లీష్ బైబిల్లో చదివాను. జేబి ఫిలిప్స్ గారి యొక్క అనువాదంలో ఆ వచనము ఇలాగున్నది. వైల్ హీ వాజ్ దేర్ హిస్ సోల్ వాజ్ ఎగ్జాస్పిరేటెడ్ బియాండ్ ఎండ్యూరెన్స్ ఎట్ ది సైట్ ఆఫ్ ఎ సిటీ సో కంప్లీట్లీ ఐడాల్ట్రస్. ఈ వచనంలో అపోస్తలుడైన పౌలు ఆ పట్టణములోని విగ్రహాలను చూచినప్పుడు ఎగ్జాస్పిరేట్ అయ్యాడు. అనగా తన ఆత్మ భరించలేనంత కోపముతో నిండిపోయాడు. అపోస్తలుడైన పౌలుకి కోపం వచ్చిందంట. కోపం వచ్చినప్పుడు అపోస్తలుడైన పౌలు ఏం చేశాడు? ఆ విగ్రహాలను పగలగొట్టాడా? లేదు, అలా ఎంత మాత్రము చేయలేదు. మనము కూడా అలా ఎంత మాత్రము చెయ్యకూడదు. అపోస్తలుడైన పౌలు మరి ఏం చేశాడంటే సత్యము తరపున తర్కించాడట. 17వ వచనంలో ఈ విషయాన్ని మనం చదువుతాం. ఆ తరువాత ఏం చేశాడు? 23వ వచనం నుండి 31వ వచనం వరకు అతడు దేవునిని గురించి బోధ చేశాడు. ఆ బోధ విన్న ఏథెన్సు వాసులలో కొంతమంది ఆయనను అపహాస్యం చేశారు. మరికొంతమంది మరొకసారి చెప్పు అని చెప్పి మరలా వినగోరారు. మరికొంతమంది అయితే 34వ వచనం చూడండి. అయితే కొందరు మనుష్యులు అతన్ని హత్తుకొని విశ్వసించిరి. ప్రియులారా, పౌలు యొక్క కోపము అక్కడ పనిచేసింది. కసితో అతడు దేవుని సువార్తను బోధించాడు. కొంతమందిని క్రీస్తు కొరకు సంపాదించాడు. ప్రియులారా, మనకు కూడా ఆధ్యాత్మికంగా కోపం రావాలి. పాపములో జీవిస్తున్న వారిని చూచి మనకు కోపం రావాలి. కోపముతో మనము వారిని నిందించటం, కొట్టడం చేయకూడదు. అయితే మనం ఏం చేయాలి? కోపం వచ్చినప్పుడు మనకు ఒక మాదిరిగా హన్నా కనబడుతుంది. హన్నాకు కూడా కోపం వచ్చిందంట. హన్నాకు పిల్లలు లేకపోవడంతో ఆమె వైరి మరియు ఆమె సవితి అయినటువంటి పెనిన్న ఆమెకు కోపము పుట్టించుచు వచ్చేది అని 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో చదువుతాం. 7వ వచనములో అయితే ఆమె దేవాలయానికి వెళ్ళేటప్పుడు కూడా కోపం పుట్టించేది అని ఉన్నది. చివరికి హన్నా ఏం చేసింది? ఆ కోపముతో పెనిన్నాతో పోట్లాడలేదు గాని దేవుని మందిరానికి వెళ్ళి కన్నీటితో ప్రార్థన చేసింది. ఆ విషయం మనకి 10వ వచనంలో కనబడుతుంది. ప్రియులారా, హన్నా యొక్క సవితి మాటలు హన్నాలో కోపాన్ని, కసిని కలిగించాయి. పట్టుదలతో ప్రార్థించింది, సమూయేలును పొందుకున్నది. ప్రియులారా, ఈ పద్ధతినే అనుసరించాడు హన్నా కుమారుడైన సమూయేలు కూడా. సమూయేలుకు సౌలుపై కోపం వచ్చింది. ఎందుకని? సౌలు దేవుని ఆజ్ఞను ఉల్లంఘించినందుకు. అమాలేకీలందరినీ చంపమని దేవుడు సౌలుకు ఆజ్ఞ ఇస్తే దానిని పెడచెవిని పెట్టి అమాలేకీల రాజైన అగగును తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. అమాలేకీల బలమైన గొర్రెలను, గొడ్లను తీసుకొచ్చి తన పెరట్లో కట్టేశాడు. అప్పుడు దేవుని వాక్కు సమూయేలుతో మాట్లాడి, సౌలు నన్ను అనుసరింపక వెనుదీసిన ఆజ్ఞను గైకొనకపోయెను గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను అని సమూయేలుకు చెబితే, సమూయేలు ఆ రాత్రి కోపావేశుడై రాత్రంతా యెహోవాకు మొర్రపెట్టుచుండెను. ప్రియులారా, సౌలు యొక్క అవిధేయత సమూయేలుకు కోపాన్ని కలిగించింది. ఆ కోపములో అతడు సౌలును ఏమీ చేయలేడు, అయితే ప్రార్థన చేయగలడు. కనుక రాత్రంతా ఆల్ నైట్ ప్రేయర్ చేశాడు. బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి ఆల్ నైట్ ప్రేయర్ సమూయేలు చేసినదే. ప్రియులారా, మనం కూడా కొన్ని విషయాలలో మనం జోక్యం చేసుకోలేం, కొందరిని సరిచేయలేం. అలాంటప్పుడు సమూయేలు అనుసరించిన పద్ధతినే మనం అనుసరించాలి. వారి కొరకు ప్రార్థన చెయ్యాలి. ఈ మాటలు వింటున్న ప్రియ స్నేహితుడా, సోదరి, నీకు కోపం వచ్చినప్పుడు నువ్వేం చేస్తున్నావు? పోట్లాడుతున్నావా? లేక దేవుని సన్నిధిలో ప్రార్థించి మొరపెడుతున్నామా? ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. కోపం వచ్చినప్పుడు మేము ప్రార్థన చెయ్యాలనే విషయాన్ని ఈ ఉదయకాలం మీరు మాతో మాట్లాడారు. ఈ మాటలు వింటున్న మాలోని ప్రతి ఒక్కరూ వివిధ సందర్భాల్లో వారికి కోపం వచ్చినప్పుడు వారు తమ గదిలోనికి వెళ్ళి నీకు మర్రపెట్టి నీ నుండి సహాయాన్ని పొందుకునే కృప దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.